నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంత్రి సీతక్కతో చర్చలు సఫలం, సిఆర్టీల సమ్మె విరమణ. ఎన్టీఆర్, కేసీఆర్ వల్లే బీసీలకు న్యాయం, అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా కవిత. రైతు భరోసా ఎవరికిస్తారో స్పష్టంగా చెప్పాలి, కేటీఆర్. 6న విచారణకు రావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లతో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మినిమం టైం స్కేల్ మినహా మిగతా అన్నిటికీ ఆమె సానుకూలంగా స్పందించారు. మహిళలకు 108 రోజుల ప్రసూతి సెలవు, 5వ తేదీలోపు జీతాలు, డెత్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇది అబద్ధమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన బీసీ మహాసభలో ఆమె మాట్లాడారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీజేపీ సర్కార్ కూడా బీసీలకు చేసిందేమీ లేదు. ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే వారికి న్యాయం చేశారు అని ఆమె వ్యాఖ్యానించారు. రైతు భరోసా ఎవరికిస్తారో స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు బంధు కూడా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే యాచించాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీలో 22,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ డబ్బు ఎక్కడికెళ్లిందో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చింది. కాగా ఇప్పటికే ఈ స్కామ్పై విచారణ చేపట్టిన ఈడీ ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన 6న ఏసీబీ, 7న ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.